ఈ క్లాస్లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయిన క్లాసు ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. సో దాని తర్వాత మనం క్లాస్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ గురించి చూద్దాం. లాస్ట్లో మనం ఇనిట్ మెథడ్ అనేది ఎలా వర్క్ అయ్యిద్ది అనేది కూడా చూపిస్తాం. వాట్ ఈజ్ క్లాసు, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అనేది చూద్దాము. తర్వాత క్రియేట్ చేసి కూడా చూపిస్తాం. సో క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ which contains the data and behavior. సో క్లాస్ అనేది మనకి బ్లూ ప్రింట్, దాంట్లో మనకి డేటా, బిహేవియర్ ఉంటుంది. సో డేటా అంటేనేమో మనం వేరియబుల్స్ అన్నాం కదా, ఊప్స్లో మనం ప్రాపర్టీస్, యాట్రిబ్యూట్స్ అంటాం. ఏదన్నా సేమ్ మీనింగ్. బిహేవియర్ అంటే ఫంక్షన్స్ అంటాం, అదే ఊప్స్లో అయితే మెథడ్స్ అంటాం. సో క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ విచ్ కంటైన్స్ డేటా అండ్ బిహేవియర్. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. సో ఈ క్లాస్కి మీరు ఎన్ని ఆబ్జెక్ట్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఇన్స్టాన్స్ వచ్చేసి ఒక ఆబ్జెక్టు. ఇలా మీరు 100 అయినా 200 అయినా ఎన్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఈచ్ ఇన్స్టాన్స్ వచ్చేసి ఒక ఆబ్జెక్టు. ఇవేం చేస్తాయి అంటే ఇక్కడ మన క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్, ఆ బిహేవియర్స్ని వాళ్ళు రీయూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళకి తగ్గట్టు రీయూజ్ చేసుకోవచ్చు. సో మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సో బిల్డింగ్ కట్టక ముందు మనం అది ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఒక పేపర్ మీద డిజైన్ చేస్తారు ఇంజనీర్స్. అది వచ్చేసి బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది. దాన్ని క్లాస్ అంటాం. క్లాస్ అనే దాన్ని రియల్ వరల్డ్లో మీకు ఎక్కడ కనిపించదు, పేపర్లోనో ఎక్కడన్నా రాస్తే తప్పితే. మాకు కనిపించేది ఏంటిది? ఆబ్జెక్టు. సో అది వాడి, ఆ బ్లూ ప్రింట్ వాడి ఒరిజినల్గా మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడే కనిపించింది. ఆ బిల్డింగ్ వచ్చేసి ఆబ్జెక్టు. సో మనకి రియల్ వరల్డ్లో కనిపించేదేమో ఆబ్జెక్టు, కనిపించిందేమో క్లాస్. ఇంకొకటి ఎగ్జాంపుల్ కంట్రీ అంట. సో కంట్రీ అనేది క్లాసు. ఈ కంట్రీ అనే దాన్ని మీరు ఎక్కడ చూడలేరు. సో అది జస్ట్ బ్లూ ప్రింట్. ఓకే, కంట్రీ ఎలా ఉండాలి, దాంట్లో ఏ డేటా ఉండాలి, బిహేవియర్ ఉండాలి అనేదే మనం రాసుకుంటాం అంతే పేపర్ మీద. బట్ యాక్చువల్గా అది మీరు చూడాలంటే ఆబ్జెక్టే అది. సో ఇప్పుడు ఆ కంట్రీ, ఆ ప్రాపర్టీస్ ఉన్న దాంతో నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, దట్ ఈస్ సంథింగ్ యూ కెన్ సీ. కంట్రీని చూడలేరు, ఇండియాని చూడగలుగుతారు, లేదా ఆస్ట్రేలియాని చూడగలుగుతారు. సో నేను ఆస్ట్రేలియాని ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు కంట్రీకి. సో క్లాస్ అనేది జనరిక్. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. జనరిక్ గా ఉంటది. సో స్పెసిఫిక్ గా ఏమి ఉండదు. అదే ఆబ్జెక్ట్ అనేది స్పెసిఫిక్. ఇవి కీ డిఫరెన్సెస్. సో క్లాస్ అంటే బేసికల్ గా క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ విచ్ కంటైన్స్ డేటా, బిహేవియర్, మెథడ్స్. ఆబ్జెక్ట్ అంటే ఈజ్ ఎ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. సో మీరు ఆ క్లాస్కి ఎన్ని ఇన్స్టాన్స్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో క్లాస్ అనేది యూ కాంట్ సీ ఇన్ ద రియల్ వరల్డ్, ఓన్లీ పేపర్ మీద చూస్తాము. ఆబ్జెక్ట్ ఈస్ సంథింగ్ యూ కెన్ సీ ఇన్ ద రియల్ వరల్డ్. ఎగ్జాంపుల్ కంట్రీ అండ్ ఇండియా. సో నెక్స్ట్ క్లాస్ అనేది జనరిక్ గా ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది స్పెసిఫిక్ గా ఉంటుంది. సో మనం పైథాన్లో క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తామంటే, క్లాస్ అనేది కీవర్డ్, దాని తర్వాత నేమ్ ఇస్తాము. సో నేను ఎంప్లాయీ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఆ క్లాస్ నేమ్ అనేది క్యామెల్ కేస్లో ఉండాలి. క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ ఆ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతాయి లోవర్ ఉండాలి. ఒకవేళ మీరు మోర్ దాన్ వన్ వర్డ్ రాస్తే ఈచ్ వర్డ్ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ది క్యారెక్టర్ అప్పర్ కేసులో, మిగతాయి లోవర్ కేసులో ఉంటుంది. ఓకే, సో నేను జస్ట్ ఎంప్లాయీ రాస్తున్నా. సో ఫస్ట్ది అప్పర్ కేస్, మిగతాయి లోవర్ కేసులో ఉంటాయి. జస్ట్ ఒక సింపుల్ ప్రింట్ ఇస్తున్నా, ఐఎమ్ ఇన్ ది ఎంప్లాయీ క్లాస్. సో ఇలా మనం క్లాస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అనే కాదు, మనం వేరియబుల్స్ కావాలనుకుంటే వేరియబుల్స్, ఫంక్షన్స్ అవన్నీ కూడా రాసుకుంటాం. సో ఇన్ కేస్ ఈ ఎంప్లాయీ క్లాస్లో ఈ ఎంప్లాయీస్ అందరికీ మనకి ఏదన్నా కంపెనీ నేమ్ కావాలనుకోండి, ఎంప్లాయీస్ అందరికీ, ఓకే, సో మనం పనిచేసే కంపెనీ నేమ్ కావాలి అనుకుంటే యూ కెన్ గివ్ లైక్, సో ఆ ఎంప్లాయీస్ ఏ కంపెనీలో పనిచేస్తున్నారో వాళ్ళ నేమ్ మనం డిక్లేర్ చేయొచ్చు. సపోజ్ సోనీ అని పెట్టుకోవచ్చు. సో ఇలా మెథడ్స్, యాట్రిబ్యూట్స్ రాసుకోవచ్చు. వి విల్ డూ దట్. సో ఇలా మనం క్లాస్ని క్రియేట్ చేస్తాం.
ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే క్లాస్ నేము ఫాలోడ్ బై పెరాంథసిస్ వాడితే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని జస్ట్ నేను క్రియేట్ చేశాను అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ మీకు కనిపించదు. క్రియేట్ అయింది కానీ దాన్ని ఎక్కడో ఒక దాటికి స్టోర్ చేసుకుంటేనే తర్వాత రీయూజ్ చేసుకోగలుగుతారు. ఓకే. సో మీరు క్రియేట్ చేసేది తర్వాత ఆ డేటాని, ఆ మెథడ్స్ని వాడుకోవడానికి క్రియేట్ చేస్తారు. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన దాన్ని దీంట్లోకి అసైన్ చేసుకుంటున్నా. సో ఎంప్లాయీ 1 అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నా. సో నేను 2 ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తున్నా. సో చూడండి క్లియర్గా నేను రెండిటికి ఎంప్లాయీ అనే వాడా, పెరాంథసిస్ వాడా. సో క్లాస్ నేము పెరాంథసిస్ వాడితే మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. నేను రెండు సేమ్ వాడాగా రెండు సేమ్ క్లాసులు, సారీ సేమ్ ఆబ్జెక్ట్స్ మాత్రం అనుకోవద్దు. వీ కెన్ చెక్ దెమ్. సో బోత్ ఆర్ పాయింటింగ్ టు టూ డిఫరెంట్ మెమరీ లొకేషన్. ఎంప్లాయీ 1 అనేది ఒక ఆబ్జెక్టు, ఎంప్లాయీ 2 అనేది ఇంకొక ఆబ్జెక్టు. రెండు సేమ్ కాదు. చూసారు కదా, దీని మెమరీ వేరు, దీని యొక్క మెమరీ అడ్రస్ వేరు. సో మనం ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో సపోజ్ నాకు ఎంప్లాయీ 1 డాట్ ఫస్ట్ నేము కావాలనుకుంటే మనం అసైన్ చేసుకోవచ్చు. సచిన్. ఎంప్లాయీ 1 డాట్ లాస్ట్ నేము జోష్. దాంతోపాటు ఎంప్లాయీ 1 యొక్క ఎంప్లాయీ ఐడి ఈఐడి అని ఇస్తాం. సో దీన్ని కూడా మీరు ఇంట్ అయితే ఇంటూ ఏదైతే అది అసైన్ చేసుకోవచ్చు. సో ఈవెన్ సేమ్ మనం ఎంప్లాయీ 2 కూడా అసైన్ చేసుకోవచ్చు. జైన్ అని ఇస్తున్నా. సో ఆయన ఎంప్లాయీ ఐడి 345 ఇస్తున్నా. సో ఇలా మనం ఆ ఎంప్లాయీ ఆ ఆబ్జెక్ట్లో మనం కావాల్సిన స్పెసిఫిక్ డేటాని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదేమో ఎంప్లాయీ 1 యొక్క డేటా, ఇది ఎంప్లాయీ 2 యొక్క డేటా. సో మనం కావాలనుకుంటే ప్రింట్ చేసి చూసుకోవచ్చు. సేమ్ మనం ఏవైతే ఇచ్చామో అవే ఉంటాయి. సో క్విక్లీ దీని నుంచి ఒకటి దాని నుంచి ఒకటి ప్రింట్ చేస్తున్నా. సో ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంది, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా ప్రతిదానికి ఇలా అసైన్ చేయాలంటే నాకు 100 ఎంప్లాయీస్ ఉంటే చాలా టైం పట్టింది, ప్రతిసారి కాపీ పేస్ట్ చేయాలి. సో ఏదన్నా ఆల్టర్నేటివ్ అప్రోచ్ ఉందా అంటే ఉంది. సో మనం ఎంప్లాయీని ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో ఆ ఎంప్లాయీకే డేటా పాస్ చేసామనుకోండి, అప్పుడు ఆ ఎంప్లాయీ సంబంధించిన డేటా అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకి ఎప్పుడైతే ఈఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ, ఎప్పుడైతే మనం పైథాన్లో ఇది ఇచ్చామో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిద్ది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ అనేది రాయాల, అంటే ఇనిట్ మెథడ్ అనేది రాయాల. రాయకపోయినా కానీ పైథాన్లో మనకి డిఫాల్ట్ ఇనిట్ మెథడ్ ఉంటుంది. అదేంటంటే జస్ట్ ఈ ఆబ్జెక్ట్ని ఇనీషియలైజ్ చేయడానికి వాడుకుంటాము. అది ఏమి ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు. మీరు ఏదన్నా స్పెసిఫిక్గా రాయాలి అనుకుంటే రాసుకోవచ్చు. సో మనం పైథాన్లో ఒక ఆబ్జెక్ట్ని ఇనీషియలైజ్ చేయడానికి మనం ఇనిట్ మెథడ్ వాడుకుంటాం. అంటే ఇది వాడుకొని ఎన్ని ఆబ్జెక్ట్స్నైనా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాడేవి జనరిక్గా ఉంటాయి. దీన్ని ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా, ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఎంప్లాయీ నుంచే క్రియేట్ అవుతున్నాయి కదా, వాళ్ళందరూ ఇక్కడ ఉన్న డేటాని ఫంక్షన్స్ని వాడుకోవచ్చు. సో బేసికల్గా మనం ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేయడానికి మనం ఇనిట్ మెథడ్ రాస్తాం పైథాన్లో. సో ఇప్పుడేంది, మనం ఇది ఏదైతే డేటా ఉందో దాన్ని ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేయొచ్చు ఈ మెథడ్లో. సో ఫస్ట్ వచ్చేసి ఎఫ్ నేము, తర్వాత ఎల్ నేము, తర్వాత ఈఐడి ఎంప్లాయీ ఐడి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి సెల్ఫ్ డాట్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్. ఓకే. సో రాసేస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎల్ నేము, ఇది ఎంప్లాయీ ఐడి, ఇది ఎంప్లాయీ ఐడి. సో ఇక్కడ మనం మాన్యువల్గా ఇలా ప్రతిసారి రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే వీటినే మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే పాస్ చేయొచ్చు. మనం గిన ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడే ఈ వాల్యూస్ పాస్ చేస్తే మనకి ఏమైందంటే మళ్ళీ సపరేట్గా ఈ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సిన పని లేదు.
సో ఇలా రాయటం వల్ల మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గిద్ది. దీనివల్ల మనకేందంటే ప్రోగ్రామ్ ఓవరాల్గా ఆప్టిమైజేషన్, కోడ్ ఆప్టిమైజేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యిద్ది. సో ఇలా చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం ఇలా చేసుకోవచ్చు. జనరల్గా మనం ఏదన్నా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ని ఏదన్నా వాల్యూస్తో అసైన్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే మన ఓన్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వాల్యూస్ని మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. అలా కాకుండా మీరు జస్ట్ ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఇనిట్ మెథడ్ రాయాల్సిన పని లేదు. రాసినా పర్లేదు, ఒకవేళ రాయలేదనుకోండి అప్పుడు పైథాను డిఫాల్ట్ ఇనిట్ మెథడ్ ఉంటుంది కదా, దాన్ని ప్రొవైడ్ చేసిద్ది. అది జస్ట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిద్ది, ఇంకేం ఆపరేషన్స్ చేయదు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి పైథాన్లో ఏ మెథడ్ అయినా 2 అండర్ స్కోర్స్తో స్టార్ట్ అయ్యి 2 అండర్ స్కోర్స్తో ఎండ్ అయింది అనుకోండి, దాన్ని డండర్ మెథడ్ అంటాం. సో ఇక్కడ ఇనిట్ అనేది కూడా మనకి డండర్ మెథడు. సో ఈ ఇనిట్ మెథడ్నే మనం కన్స్ట్రక్టర్ అని కూడా అంటాము. కన్స్ట్రక్టర్ అంటే ఎందుకు? కన్స్ట్రక్టర్ అనేది మనం ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వాడుకుంటాం, దాంతోపాటు ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేయడానికి వాడుకుంటాం. సో ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి పైథాన్లో ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎలా వర్క్ అయిద్దని అనుకుంటారంటే చాలామంది, సో డైరెక్ట్గా ఇది ఇనిట్ మెథడ్ని కాల్ చేసిద్ది అనుకుంటారు. అలా వర్క్ అవ్వదు. ఎప్పుడైతే మనం పైథాన్లో ఆబ్జెక్ట్ క్రియేషన్తో పాటు ఆ ఆబ్జెక్ట్కి ఏదన్నా వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలనుకున్నప్పుడు పైథాన్ ఫస్ట్ ఏం చేసిద్దంటే మనకి ఒక ఎంటీ ఇన్స్టాన్స్ని లేదా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిద్ది. మెమరీలో క్రియేట్ చేసి దాని అడ్రస్ని మనకి ఇచ్చిద్ది. ఇచ్చిన తర్వాత మనకి ఇనిట్ మెథడ్ కాల్ అయ్యిద్ది. సో ఇనిట్ మెథడ్ కాల్ అయినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు ఇనిట్ మెథడ్ కాల్ అయినప్పుడు మనకి ఇంప్లిసిట్గా మనకి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఆ ఇన్స్టాన్స్ అడ్రస్ అనేది పాస్ అయ్యిద్ది. సో మనకి ఇది కాల్ అయినప్పుడు ఫస్ట్ సెల్ఫ్ అనే పారామీటర్లోకి ఆ ఇన్స్టాన్స్ యొక్క అడ్రస్ వెళ్ళిద్ది. తర్వాత మనకి ఏవైతే వాల్యూస్ ఇచ్చావో అవి మనకి ఈ వేరియబుల్స్ రిసీవ్ చేసుకుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జనరల్గా ఏమనుకుంటారంటే ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్సే పాస్ చేస్తున్నాను, ఇక్కడ 4 ఉన్నాయి అనుకుంటారు. సో మనకి పైథాన్లో ఇంప్లిసిట్గా ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు, అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఐ మీన్ ఇనిట్ మెథడ్ కాల్ వెళ్ళినప్పుడు మనకి ఏమైందంటే ఇంప్లిసిట్గా మనకి ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ పాస్ అయ్యిద్ది. అది సెల్ఫ్ అనే వేరియబుల్ హోల్డ్ చేసిద్ది. ఇక్కడ నేను సెల్ఫ్ అనే ఆ నేమే ఇవ్వాలంటే రూల్ ఏం లేదు. ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్. జనరల్లీ ఎవరైతే పైథాన్ డెవలపర్స్ ఉంటారో పైథాన్ స్టాండర్డ్ ప్రకారం సెల్ఫ్ అని ఇస్తారు. మీరు కావాలంటే ఏది ఇచ్చినా వర్క్ అయ్యిద్ది. లైక్ C++లో మనం దిస్ ఇస్తాం కదా, అది కరెంట్ ఆబ్జెక్ట్ని హోల్డ్ చేసిద్ది కదా. ఇక్కడ మనకి సెల్ఫ్ అనేది కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేసిద్ది. సో మనకి ఇంటర్నల్గా ఇలా వర్క్ అయ్యిద్ది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీగా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ ఎఫ్ నేమ్ అంటే, సో ఇది ఎంప్లాయీ 1 యొక్క డేటా. సెల్ఫ్ డాట్ ఎఫ్ నేమ్ అంటే ఎంప్లాయీ 1 యొక్క ఎఫ్ నేము. సో ఇది ఒక కొత్త వేరియబుల్ మనం క్రియేట్ చేస్తున్నాం. దీంట్లోకి ఎఫ్ నేమ్ మీరు ఏదైతే పాస్ చేశారో సచిన్ అనేది పంపిస్తున్నాం. సో దీంట్లోకి సచిన్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ ఎల్ నేమ్ ఏం పాస్ చేస్తున్నాం, జోషి చేస్తున్నాం. సెల్ఫ్ అంటే కరెంట్ రైట్ నో మై కరెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎంప్లాయీ 1 యొక్క లాస్ట్ నేము. సో ఇక్కడ జోషి అని స్టోర్ అయ్యింది మెమరీలో. నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి పాస్ చేస్తున్నాం. ఎంప్లాయీ 1 యొక్క ఎంప్లాయీ ఐడి వచ్చేసి 589. ఇలా మనకి మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఇది బేసికల్గా మీకు ఇదొక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ను వాడుకొని ఈ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మీరు ఎంప్లాయీ 2 అన్నప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ జరిగిద్ది. సో ఈ ఎంప్లాయీ 2 అనే ఆబ్జెక్ట్కి సేమ్, సో మీరు ఏమైతే జోసఫ్ అని పాస్ చేస్తున్నారు కదా, సో అది ఎంప్లాయీ 1 యొక్క ఫస్ట్ నేము జోసఫ్ అయింది. సో లాస్ట్ నేమ్ వచ్చేసి జైన్ అయింది. ఎంప్లాయీ ఐడి ఇస్తున్నారు, అది వచ్చేసి 345 అయింది. సో ఇలా మనకి కన్స్ట్రక్టర్ కాల్ అవ్వగానే, సో మనకి ఈ
పర్టికులర్ ఆబ్జెక్ట్ సంబంధించిన వాల్యూస్ అన్ని ఇనిషియలైజ్ అవుతాయి. ఓకే, సో ఇనిషియలైజ్ అవుతాయి, ఇవైతే స్టోర్ అవుతాయి మెమరీలో. మనం కావాలనుకుంటే యాక్సెస్ చేసుకోవచ్చు. యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ అట్లాగనే, లేదా మనం ఏదన్నా ఫంక్షన్ రాసైనా యాక్సెస్ చేసుకోవచ్చు. employee1.fname అన్న, ఎఫ్ నేమ్ అంటే మనకి ఏదైతే ఇనిషియలైజ్ అయిందో అదే వచ్చింది. employee2.fname అంటే మెమరీలో ఏదైతే ఉందో అవే వస్తాయి. చూడండి, సచిను జోసఫ్, సచిను జోసఫ్. సో ఇలా మనం ప్రతిదాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎలా యాక్సెస్ చేసుకుంటాము వేరియబుల్స్ని? ఇది రైట్ నో దిస్ ఈస్ పాయింటింగ్ టు ఆబ్జెక్ట్. సో ఇది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇస్తుంది కదా. సో మనకి employee1 వేరియబుల్లో ఈ ఆబ్జెక్ట్ ఉంది. సో ఆ ఆబ్జెక్ట్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే దాంట్లో ఉన్న వాల్యూ వచ్చింది. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ ఇస్తే దాంట్లో ఉన్న వాల్యూ వస్తుంది. ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్? సో లేదా మనం బయట నుంచి ఇలా ప్రతిసారి యాక్సెస్ చేయాలంటే కష్టం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మెథడ్స్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. డెఫ్, సో మనం ఏదైతే డేటా ఉందో దాన్ని డిస్ప్లే చేయటం కోసం రాసుకుంటాం. సో ఇదేంది ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ కాబట్టి బై డిఫాల్ట్గా మనకు రాయంగానే సెల్ఫ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ డేటా. సో సెల్ఫ్ అనేది డిఫాల్ట్గా వచ్చింది, ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్ పాస్ చేస్తే ఆబ్జెక్ట్ యొక్క డేటా మీదే ఇది పనిచేసిద్ది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జస్ట్ ప్రింట్ సెల్ఫ్ డాట్ ఎఫ్ నేము, ఎల్ నేము, ఈఐడి ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఈ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతానికి అయితే వేరియబుల్స్ ఏం లేవు, మనం ఫంక్షన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేస్తాం? దాంట్లో ఉన్న డేటాని కానీ ఫంక్షన్ కానీ. సో employee1 డాట్, సో దీంట్లో ఉన్న మెథడ్ వచ్చేసి డిస్ప్లే. సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ డిస్ప్లే అని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఇక్కడేమో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఇక్కడ ఏం లేదని. సో ఇంప్లిసిట్గా ఇది ఈ employee1 యొక్క ఆబ్జెక్ట్ని సెల్ఫ్కి పాస్ చేసిద్ది. మీరు ఎక్స్ప్లిసిట్గా పాస్ చేయాల్సిన పని లేదు పైథాన్లో. ఇంప్లిసిట్గా ఈ కాల్ యాంగిల్నే ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అనేది ఈ సెల్ఫ్ అనే వేరియబుల్ హోల్డ్ చేసిద్ది. సో నేను employee1.display అంటే ఈ సెల్ఫ్లోకి employee1 యొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది. సో employee1 ఆబ్జెక్ట్లో ఉన్న డేటానే రిట్రీవ్ చేసిద్ది. చూడండి ఇప్పుడు జోసి సచిన్. అదే నేను ఇలా కాకుండా employee2 అని కాల్ చేస్తే నాకు employee2లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసిద్ది. ఎలా? సో మనకి ఏదైతే ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఈ సెల్ఫ్ అనే వేరియబుల్ పాయింట్ చేసిద్ది కదా. సో ఇది ఆ కరెంట్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేసిద్ది, దాంట్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసిద్ది. సో ఎలా మనకి వర్క్ అయింది. సో ఇంటర్నల్గా ఇది ఎలా కన్వర్ట్ అయ్యిద్దంటే employee.display, దీని లోపల మనం employee2 ఆబ్జెక్ట్. సో పైథాన్ మనం ఇలా ఇచ్చినప్పుడు ఇంటర్నల్గా ఇది ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది. ఎలా అంటే ఈ employee2 దేని క్లాసు? ఇది ఎంప్లాయీ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఎంప్లాయీ2 అనేది ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్? ఎంప్లాయీ డాట్, అది ఏ క్లాస్ యొక్క మెథడ్? డిస్ప్లే మెథడ్. సో దీంట్లోకి మనం ఆ ఆబ్జెక్ట్ పాస్ చేస్తే ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ డేటా అనేది వచ్చింది. ఇది ఇంపార్టెంట్. సో యూ కెన్ కాల్ లైక్ దిస్ ఆల్సో, బట్ పాయింట్ ఈజ్ యు ఆర్ కాలింగ్ విత్ ది క్లాస్. సో క్లాస్లో ఉన్న వాటిని మనం ఆ క్లాస్ నేమ్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్తో అయినా కాల్ చేసుకోవచ్చు. బట్ ఈ మెథడ్ అనేది మనకి ఎక్స్ప్లిసిట్గా ఆబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు పాస్, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. కొన్ని మెథడ్స్ ఉంటాయి అవి సెల్ఫ్ కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయదు, అవి డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ డిస్ప్లే ఇవ్వాలి. ఎప్పుడైతే ఆబ్జెక్ట్తో కాల్ చేస్తారో అప్పుడే ఇంప్లిసిట్గా వెళ్ళిద్ది. సో ఇక్కడ మెయిన్ మనం ఏం చేసామంటే ఇప్పటి వరకు ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఆ క్లాస్లో మనం డేటా మెథడ్స్ రాసుకోవచ్చు. మనం డేటా ఇంతకుముందు రాసి చూపించాను. ఆ డేటాని ఆ మెథడ్స్ని ఎవరు కావాలనుకుంటే వాళ్ళు వాడుకోవచ్చు. అంటే మనకి ఈ క్లాస్ నుంచి ఎన్ని ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళందరూ వాడుకోవచ్చు. సో ఇక్కడ ఏంది, మనకు తెలియకుండానే రీయూజబిలిటీ పెరుగుతుంది. సో ఈ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఎంతమంది ఎంప్లాయీస్ అయినా వాడుకోవచ్చు. సో వాడుకున్నప్పుడు ఏంది, ఇది ఈ పర్టికులర్ డేటా అనేది ఆ ఎంప్లాయీ స్పెసిఫిక్ డేటా ఉంటుంది. ఓకే, అది డిఫరెన్స్. దో మనం సేమ్ నేమ్ వాడుకొని మనం మెమరీలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి ఒక్కొక్క వేరియబుల్ నేమ్తో సేమ్ వేరియబుల్ నేమ్ ఉంటుంది. మీ కోడ్ అనేది తగ్గిపోతుంది. చూడండి, ప్రతి ఎంప్లాయీకి నేను మళ్ళీ ఇంకొక వేరియబుల్ రాయాల, ఇందాక మీకు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో లాగా. సో దాన్నే అన్నిటికీ రీయూజ్ చేసుకుంటున్నాం కోడ్. ఇది అడ్వాంటేజ్. సో మనం క్లాస్ క్రియేట్ చేయటం వల్ల బ్లూ ప్రింట్
సో దానికి ఎవరైతే ఆ ప్రాపర్టీస్ మెథడ్స్ కావాలనుకున్నారో వాళ్ళందరూ రీయూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఆ క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు. అది మెయిన్ గోల్. సో మనం మెయిన్ రీయూజబిలిటీ. దాంతోపాటు మీ కనెక్షన్ చూస్తే ఎంప్లాయీ అంటే ఏంది? సో జనరల్గా ఏదన్నా ఒక ఎంప్లాయీ అనే క్లాస్ అంటే ఎంప్లాయీ రిలేటెడ్ డేటా కానీ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఎంప్లాయీ అంటే మనకేంది? ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎంప్లాయీ ఐడి ఉంటుంది. సో ఇది టైడ్ విత్ ద రియల్ వరల్డ్, మీకు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. ఓకే. అదే మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో ఆ రియల్ వరల్డ్ కనెక్టివిటీ ఉండదు. ఇంకొక చిన్నది చూపిస్తాను, ఇది తీసేస్తున్నా. సో ఇప్పుడు గిన నేను సెల్ఫ్ లేదనుకోండి, నాకు ఎర్రర్ వచ్చింది. ఇక్కడ తీసేస్తా చూడండి, జస్ట్ తీసేస్తున్నా. తీసేసి కోడ్ అంతా కామెంట్ చేస్తున్నా. జస్ట్ ఎంటీ దాన్నే కాల్ చేస్తున్నా మీకు అర్థం అవడం కోసం. మీకు చెప్పా కదా, ఇక్కడ మీరేమనుకుంటారు జనరల్గా కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇక్కడ నేనేమి ఈ ఫంక్షన్ ఏం తీసుకోవట్లేదు, నేను కూడా ఏం పాస్ చేయకపోతే సరిపోయింది అనుకుంటున్నారు. బట్ ఎర్రర్ వస్తుంది చూడండి. ఎంప్లాయీ డాట్ డిస్ప్లే టేక్స్ జీరో పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ వన్ వాజ్ గివెన్. అంటే ఇది ఏమి ఆర్గ్యుమెంట్స్ తీసుకోవట్లేదు, బట్ ఇది ఒకటి పంపిస్తుంది అంటుంది. ఎలా అంటే ఇంప్లిసిట్ గా మీకు ఆబ్జెక్ట్ ని పంపించింది. సో దాన్ని క్యాచ్ చేయడం కోసమే మనం సెల్ఫ్ పెడుతున్నాం. ఇప్పుడు ఎర్రర్ రా చూడండి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ ఈ రోజుకి ఇంతటితో స్టాప్ చేస్తున్నా. కోడ్ షేర్ చేస్తా, వీడియో షేర్ చేస్తా, చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయండి. విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ, విల్ సీ యూ టుమారో.